రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు గల్ఫ్లోని భారతీయుల్ని సురక్షితంగా తీసుకొస్తామని తెలిపింది కేంద్రం. అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు ఫారెన్ మినిస్టర్ జయశంకర్. పార్లమెంటు సెకండ్ సెషన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండో విడత సమావేశాల తొలి రోజే అధికార విపక్ష ఎంపీల నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. పార్లమెంటు ప్రారంభం కాగానే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు డిమాండ్ చేశాయి విపక్షాలు. కేవలం ప్రకటన చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఫైర్ అయ్యాయి. ప్రధాని మోదీ అమెరికాకు మోకరిల్లారని విమర్శించారు విపక్ష ఎంపీలు. దీంతో ఉభయ సభలు పలుసార్లు వాయిదా పడ్డాయి. आप सुनिए माननीय विदेश मंत्री जी, जो आप सवाल को उठाना चाहते हैं उसका जवाब दे रहे, स्टेटमेंट दे रहे हैं, आप सुनना नहीं चाहते. రెండు సార్లు వాయిదా తర్వాత కూడా లోక్సభ పరిస్థితి ఏమాత్రం మారలేదు. పశ్చిమాసియా యుద్ధం, దేశానికి జరుగుతున్న నష్టంపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. ప్రతిపక్షాల నిరసన కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ జగదాంబికా పాల్. सभा की कार्रवाई मंगलवार 10 मार्च 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित करता हूं. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు చెప్పారు విదేశాంగ మంత్రి జయశంకర్. భారతీయుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. గల్ఫ్ దేశాల్లోని 1 కోటి మందికి పైగా ఇండియన్స్ భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని పార్లమెంటులో ప్రకటన చేశారు జయశంకర్. The King of Bahrain, the Sultan of Oman, the King of Jordan and the Prime Minister of Israel. In each case, we received assurances that the well-being of the Indian community will be the priority for the host government. పార్లమెంటు సాంప్రదాయాలను విపక్షాలు గౌరవించాలన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. వెస్ట్ ఏషియా పరిణామాలపై సభకు క్లారిటీ ఇస్తున్నా అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు కావాలని సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అన్ని అంశాలపై చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు రిజిజు. विदेश मंत्री ने इतना सुंदर से व्यापक रूप से अच्छी तरह से जो वक्तव्य दिया है, आप लोग सुनते नहीं है, आप लोग को सुनना नहीं है. I have never seen such irresponsible opposition party in my lifetime. విపక్షాల తీరుపై రాజ్యసభలో మండిపడ్డారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఇరాన్ వార్పై కేంద్రం అలర్ట్గా ఉన్నా విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. దేశ భద్రతను పట్టించుకోకుండా విపక్షాలు వాకౌట్ చేశాయని ఆరోపించారు నడ్డా. इनका इंटरेस्ट न देश में है, न इनका इंटरेस्ट डिबेट में है. इनका इंटरेस्ट एनार्की पैदा करने में है. इनका इंटरेस्ट कभी भी चर्चा में नहीं रहा है. इनका इंटरेस्ट अच्छा नहीं लगेगा लेकिन हुड़दंग मचाने में है. ప్రధాని మోదీ పాలనతో భారత విదేశాంగ విధానం పూర్తిగా పట్టు తప్పిందన్నారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. పశ్చిమాసియా సంక్షోభంతో దేశానికి అపార నష్టం జరుగుతోందన్నారు. దీనిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. అమెరికాతో ప్రధాని మోదీ ట్రేడ్ డీల్తో భారత్ కు తీవ్ర నష్టం జరగబోతోందని చెప్పారు. ఈ రెండు విషయాల కంటే ముఖ్యమైన సమస్యలు ఏం ఉన్నాయని కేంద్రాన్ని నిలదీశారు రాహుల్. एक प्रकार से पैराडाइम शिफ्ट करने की लड़ाई चल रही है, उससे हमारी इकोनॉमी को जबरदस्त नुकसान होने वाला है. यूएस डील साइन कर दी है मोदी जी ने, बहुत जबरदस्त चोट लगने वाली है देश को. तो उस पर डिस्कशन करने से क्या प्रॉब्लम है, बट वो डिस्कशन करना नहीं चाहते हैं क्योंकि उसमें दूसरी बातें निकलेंगी, उसमें प्राइम मिनिस्टर की पोजीशन निकलेगी. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్టుపై పార్లమెంట్లో చర్చించాలంటూ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు విపక్ష ఎంపీలు. ధర్నాలో ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడి దేశ ఇంధన భద్రతకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.